వ్యవసాయ భూమి అక్రమ రిజిస్ట్రేషన్లపై బాధితులు ఆందోళన. భూమిపై కోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఉండగానే ఏజీపీఏ లాక్ లో ఉన్న ఫైల్ ను ఓపెన్ చేసి కోట్లాది రూపాయల విలువైన భూమిని ఇతరులకు తప్పుడు రిజిస్ట్రేషన్ చేయడంపై తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాను పట్టుకొని వర్కంటి నాగిరెడ్డి, మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మనోహరాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద తీవ్ర కలకలం రేపింది. మల్లారెడ్డి అనే బాధిత రైతు అధికారి ముందే మందు సేవించగా అతన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ శివారులో సర్వే నెంబర్ 485/A1, 486/A1, 488/A1, 490/A1, 491/A1, 492/A1, 515/A1 లలో 6.5 ఎకరాల కోట్ల రూపాయల విలువైన భూమి వర్కంటి దశరథ రెడ్డి, అనంతరెడ్డి మరియు కృష్ణారెడ్డిల గల అన్నదమ్ములదే. భూమి దశరథ రెడ్డి పేరు ఫోర్జరీ చేసి ఆయన పేరున ఉన్న సుమారు 07.01 ఎకరాల భూమిని మహాలక్ష్మి పేరున అక్రమంగా మనోహరాబాద్ తహసీల్దార్ ఆంజనేయులు అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని బాధిత రైతు నాగిరెడ్డి ఆరోపించారు. భూమి హక్కుదారులు ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. మాకు అన్యాయం జరిగిందని, కబ్జాల్లో లేని వారికి కోర్టు స్టేటస్ లో ఉన్న భూమిని పట్టా చేయడం వెనుక గతంలో ఉన్న తూప్రాన్ ఆర్టీఓ ప్రమేయం ఉందంటూ బాధితులు ఆరోపించారు. ఏమన్నారంటే నాది బాధ్యత, ఎంఆర్ఓ గారితో నేను మాట్లాడతా పెట్టి వాళ్ళు ఏం చేసిరంటే ఈ సర్వే నెంబర్లను బ్లాక్ చేసిరు. ఎప్పుడు 2024లో ఎందుకు బ్లాక్ చేసిస్తారు అని అడిగితే దీని మీద ఆర్డర్ ఉంది అని చెప్పి అప్పుడు బ్లాక్ చేసినామని చెప్పారు. జయచంద్ర రెడ్డి బ్లాక్ చేయడం జరిగింది. దాన్ని ఈ ఆర్డీఓ గారు మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, మేము అసలైన పట్టదారులము, నోటీస్ ఇవ్వకుండా బ్లాక్ తీయడం జరిగింది. బ్లాక్ తీసి ఇప్పుడు బ్లాక్ తీయడం వల్లనే ఈ రిజిస్ట్రేషన్ జరిగింది. దీనిపై ఆర్డీఓని అడిగితే ఏమన్నాడంటే ఇది వాళ్ళు మీ ఇద్దరు కాంప్రమైజ్ అవుతున్నారని అంటే, కాంప్రమైజ్ లెటర్ ఏదంటే అది కూడా ఏం చూపించలేదు. డైరెక్ట్ మీ ఎందుకు రెడ్డి ఇదేదో జరిగిపోయింది, నేను ఎంఆర్ఓని మాట్లాడి మీకు మండే సాయంత్రం వరకల్లా మీ రికార్డు మీకు ఎక్కిస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫోన్ చేస్తేనేమో ఇప్పుడు మీరు ఏదో బ్లాక్లో చేసుకోండి, అప్పీల్ వేసుకోండి, మీ సేవలు అప్లై చేయండి, ఈ విధంగా ఈ ప్రాపర్టీ వాల్యూ మినిమం 6.5 ఎకరాలు 50 కోట్ల ప్రాపర్టీ. 50 కోట్ల ప్రాపర్టీని మొత్తం మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ధరణిలో మీ అన్న నుంచి మీరు వేసుకున్నారా భూమి? అది ధరణిలో ఇప్పుడు 2015లోనే మేము చేసుకున్నాం. మీ పేరు మీద ధరణిలో వస్తుందా? ఇంకోటి 10th ఆగస్టు 26 నాడు కూడా నేను 1B పానీలు అన్ని తీయడం జరిగింది. అవి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. అవి కూడా మీకు మీడియా ద్వారా తెలియజేయగలరు. ఈ పత్రం మా పేరు పైన రిజిస్ట్రేషన్ అయింది ఏ రోజు? 11వ తారీఖు నాడు. ఆమె పేరు మీద ఎలాంటి పాస్బుక్ లేదు, ఏం లేదు. ఆల్రెడీ ఆర్డీఓ గారే చెప్పిండి. ఇది నేను ముందు నోటీస్ ఇచ్చినప్పుడు ఆర్డీఓ గారు ఏమన్నారంటే, ఎప్పుడు 30 తారీఖు నా నోటీస్ ఇచ్చినప్పుడు ఏమన్నాడంటే, రెడ్డి ఇది ఆల్రెడీ ఈసీ తీసి 9 తీసేయమన్నాడంటే ఇది క్యాన్సిలేషన్ డాక్యుమెంట్ వస్తుంది, ఏజీపీ డాక్యుమెంట్ ఈసీలో, దీన్ని ఏం చేయడు ఆయన ఎంఆర్ఓ అది ఇదని చెప్పారు. కానీ ఇద్దరు కుమ్మక్కై ఇది ఈ విధంగా చేయడం. ఆమె పేరు మీద ఎలాంటి ధరణిలో ఆమె పేరు లేదు, ఏం లేదు. ఖాళీ కోర్టు నోటీస్ అండి. కోర్టు నోటీస్ కూడా అది ఏముందంటే స్టెథోస్కో ఉంది. స్టెథోస్కో ఎప్పటి వరకు ఉంది? కేసు అయిపోయేదాకానే ఉంది. ఆమె పోయిన అప్పీల్ ఇంతవరకు బెంచ్ మీదకి రాలేదు. మెయిన్ బెంచ్ మీదకి రాలేదు. బెంచ్ మీదకి రాకుండా అలాంటి ఆర్డర్ను పట్టుకొని వీళ్ళు ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సర్వే నెంబర్ 91, 92, 485, 86, 87 మొత్తం 6.5 ఎకరాలు. కోర్టు ఆర్డర్ ఎలాంటిది వన్ సైడ్ రాలేదండి. వన్ సైడ్ కోర్టు ఆర్డర్ రాలేదు. రాకుండానే ఆల్రెడీ అప్పీల్ ఉంది, దాని మీద అప్పీల్ ఉంది. అప్పీల్ బెంచ్ మీదకే రాలేదు. ఇంకా బెంచ్ మీదకి రాకుండా స్టెథోస్కో ఉండంగా కోర్టు అయిపోయేదాకా స్టెథోస్కో, కేసు అయిపోయేదాకా స్టెథోస్కో ఉంది. స్టెథోస్కో ఉండంగా కూడా స్టెథోస్కో పక్కన పెట్టి వీళ్ళు ఈ విధంగా చేయడం జరిగింది. మొత్తము దీనికి కారణము ఆర్డీఓ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డీఓ. ఎందుకంటే ఆర్డీఓ గారు దీని బ్లాక్ ఉన్నది తీసింది. దాని తర్వాత ఈ ఎంఆర్ఓ గారు ఇల్లీగల్ డాక్యుమెంట్ సృష్టించి ఈ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సన్నాఫ్ అనంతరెడ్డి, గ్రామం, మనోహరాబాద్ మండలం, మెదక్ డిస్ట్రిక్ట్. మా ల్యాండ్ను మనోహరాబాద్ మండల్ అయిన ఎంఆర్ఓ గారు
మా నాన్నగారు మరియు మా చనిపోయిన పెద్దనాన్నగారు రాకుండా డైరెక్ట్ తనంతట తనే వేరే వ్యక్తులపైన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఏ ఇయర్లా ఇప్పుడు అన్ని సర్వే నెంబర్ చదివి మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు. వాళ్ళకు పెద్దనాన్నకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోయేసరికి పెద్దనాన్న మరదలు ఆయన మరదలు ఏం చేసిందంటే మత్తుమంది ఇచ్చి 2015లో సిద్దిపేట తీసుకెళ్ళి ఏజీపీ చేసుకోవడం జరిగింది. అప్పుడు ఏముందంటే ఆల్ ఓవర్ తెలంగాణ ఎక్కడైనా చేసే విధానం ఉండే. ఆ టైంలో సిద్దిపేట తీసుకొని మత్తుమంది ఇచ్చి ఏజీపీ తీసుకోవడం జరిగింది. అది సేల్కి పెడితే మాకు 3 months తర్వాత తెలియడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే మేము వెళ్ళి ఆ డాక్యుమెంట్ తీసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ సబ్ రిజిస్టర్తో క్యాన్సిల్ చేయడం జరిగింది. దాంతోపాటు కోర్టులో కూడా వేయడం జరిగింది. కోర్టులో ఆల్రెడీ ఆమె డాక్యుమెంట్ క్యాన్సిల్ అయింది. ఆ క్యాన్సిల్ అయిన తర్వాత పెద్దన ఏం చేసిండు, ఇద్దరు తమ్ముళ్లకు 3 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ భూమి మొత్తం మా ఆధీనంలో ఉంది. ప్రజెంట్ మొన్న ఆగస్టు 11 వరకు 11/26 వరకు కూడా మా పేరు పైనే ఉంది ఉండడం ఉంది. తర్వాత ఇప్పుడు ఎవరైతే ఆ ఏజీపీ చేసుకున్న ఆమె ఉన్నదో వాళ్ళ మరదలు దాన్ని ఇల్లీగల్గా మొన్న 11వ తారీఖు నాడు వచ్చి ఇక్కడ వేరే వాళ్ళపైన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది టోటల్ ఇల్లీగల్గా జరిగింది. ఎందుకంటే పాస్బుక్ ఏమో మా నాన్నది, సంతకం ఆమెది. ఈ విధంగా జరిగింది. దీన్ని ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే 28వ తారీఖు నాడు ఏజీపీను యాక్టివ్ అయినట్టుగా సృష్టించి 11వ తారీఖు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మాకు ఈ విషయం ముందే తెలిసి మేము 30వ తారీఖు నాడు లీగల్ నోటీస్ ఇచ్చాము. 3వ తారీఖు నాడు మా నాన్నని పర్సనల్గా తీసుకొచ్చి నోటీస్ ఇచ్చాము. ఈ భూమి ఏదో జరుగుతుందని నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ మా ఇచ్చిన నోటీస్ను పక్కన పెట్టేసి ఎంఆర్ఓ ఈ రిజిస్ట్రేషన్ మొత్తం చేయడం జరిగింది. ఏజీపీ అసలు వాల్యూడ్ కాదు. ఏజీపీ వాల్యూ ఎట్లయితుంది? ఏజీపీ పర్సను దశరథ రెడ్డి, చేసుకున్నామే మహాలక్ష్మి. ప్రాపర్టీ దశరథ రెడ్డి పేరు మీద ఉంటేనే ఏజీపీ రిజిస్టర్ అవుతుంది. అలాంటిది కాకుండా దశరథ రెడ్డి పేరు మీద ఏమీ భూమి లేకుండా తన తమ్ముళ్ళైన అనంతరెడ్డి, చనిపోయిన కిష్టారెడ్డి గారి భూమి, ఈ భూమిని ఇతరుల పైన ఈ ఎంఆర్ఓ వాళ్ళు కావాల్సుకొని వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది మాకు ఏం తెలియదు. అది ఏదో పెద్ద మొత్తం మీద స్కామ్ చేసిరండి. ఎప్పుడు జరిగింది? ఆల్రెడీ నేను 3వ తారీఖు నోటీస్ ఇచ్చినాక కూడా కావాల్సుకునేది ఆల్రెడీ 28వ తారీఖు నాడే ఏజీపీ అది చేసిండు. 30వ తారీఖు నేను నోటీస్ ఇచ్చిన, మళ్ళీ 3వ తారీఖు నాడు మా నాన్నతో వచ్చి చెప్పిన. అయినా 11వ తారీఖు మా నోటీసులను పక్కకు పెట్టి కావాల్సుకొని అమ్ముడు పోయిండు. ఇంకోటి చెప్తా, రిజిస్ట్రేషన్ అయినాడు మాకు తెలిసింది మొన్న లాస్ట్ 15th ఆగస్ట్ నాడు తెలిసింది. ఆ రోజు రాత్రి వచ్చి చేస్తే వద్దు రెడ్డి, గొడవ చేయొద్దు, నేను యాస్టీజ్ ఎట్లుంది అట్లా ఏదో తప్పు జరిగిపోయింది, అది మిస్టేక్ అయింది, నేను సోమవారం సాయంత్రం వరకల్లా మీ భూమి వాళ్ళని పిలిపించి క్యాన్సిల్ చేసి మీ రికార్డ్ ఎక్కిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు. నిన్న మా రాత్రి నుంచి నేను కాల్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, కావాల్సిన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అందుకే ఈరోజు ఆంజనేయులు గారు ఆయనలో ఆర్డీఓ గారు కూడా ఉన్నారు. నిన్నటి వరకు ఆర్డీఓ గారు నాకు సంబంధం లేదన్నారు. అస్సలు జరిగింది ఏంటంటే ఇది ఆమె 2015లో క్యాన్సలేషన్ చేయడం వల్ల ఆమె ఆ కోర్టుకు అప్పీల్కి పోతే ఆమెకు స్టెథోస్కోప్ వచ్చింది. స్టెథోస్కోప్ ఏమని వచ్చింది, కోర్టు కేసు అయిపోయే వరకు స్టెథోస్కోప్ ఉంటుందని చెప్పి హైకోర్టులో వచ్చింది. ఆ స్టెథోస్కోప్ ఉన్నాక కూడా దాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఈ ఎంఆర్ఓ ఈ విధంగా చేయడం జరిగింది. తండ్రి పల్లారెడ్డి గారు అప్రూవల్ నెంబర్ జీపీఏ 1703/2015 ద్వారా కాసుల మహాలక్ష్మి గారికి సర్వే నెంబర్ 485, 486, 487, 488, 491, 108, 490, 515, 492, 508 7 ఎకరాల ఒక గుంటలు కల్లకల్ విలేజ్ అప్పుడు తూకం ముందు ఇప్పుడు మనోహర్ మాటలో డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేశారు. ఈ డాక్యుమెంట్ సరికాదని చెప్పి సూట్ చేయడం జరిగింది. సూట్లో ట్రాన్స్లేషన్ అయిన తర్వాత వీరు హైకోర్టు వెళ్ళగా హైకోర్టు గారు ట్రాన్స్లేషన్ చేయడానికి అధికారాలు లేవని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ప్రకారంగా వీరు
జీపీఏని లైవ్లో అంటే జీపీఏని మళ్ళీ మా పేరు మీద మాకు చేయవలసింది అర్జీ కట్టుకోవాలి. మరి అఫిడవిట్ ఫైల్ చేసి మేము ఏదైనా ఆర్డర్స్కి కట్టుబడి ఉంటామో ప్రిన్సిపల్గా కట్టుబడి ఉంటామో వాటిని రికమెండ్ చేయడం జరిగింది. దీని తర్వాత ఏదైతే కాసుల మహాలక్ష్మి గారు ఏజీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేశారు, ఆ రిజిస్ట్రేషన్ చెల్లకుండా కావాలని వేరే వర్గంలో ఆ డాక్టర్ని క్వశ్చన్ చేశారు. వారికి ఈ డాక్యుమెంట్ క్వశ్చన్ చేసే అధికారం ప్రకారం వారికి వీరికి నోటీస్ ఇచ్చి వారి డాక్యుమెంట్స్ వీరి డాక్యుమెంట్స్ ప్రకారంగా ఎవరికి వీరి ఉంటుందని చూసి వారికి చెప్తామని వారికి హామీ రూల్ ప్రకారంగా చేసుకున్నారు. ఏజీపీ చేసుకోవడానికి ఉంది కాబట్టి ఇప్పుడు చేసుకోవాలి. రివర్స్ వాళ్ళకి చేసేది ఎప్పుడు అంటే వాళ్ళు పేపర్స్ ఇచ్చి వీళ్ళు వచ్చినప్పుడు ఇద్దరు వచ్చినప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ వీళ్ళ డాక్యుమెంట్స్ ఇచ్చి